తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తావా? సీజన్ 1 నుంచి చూస్తా. ఇప్పుడు సీజన్ 7 నా దోస్త్ పల్లవి ప్రశాంత్. ఇంకా ఇదైతే ఇంకా అసలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తా. నువ్వు పల్లవి ప్రశాంత్ ఇద్దరు కలిసి చూస్తారా సీజన్ 1 నుంచి ఇప్పటిదాకా? అంటే అప్పటి నుంచి దోస్తు కాదు, నేను ఉన్నట్లు చెప్తా. ఇప్పుడు ఈ కష్టం అయితే ఈ ఇండస్ట్రీ కోసం ఎన్నెన్ని కష్టాలు అన్నాడో అప్పుడు నాకు పరిచయం, ఫస్ట్ నుంచి ఏం కాదు. సీజన్ 3 నుంచి అతను ఓన్గా కష్టపడిండు. నాకు ఈ సీజన్ 6 తర్వాత నాకు పరిచయం. సో ఇదే ఇట్లా తిరుగుతుంటే అప్పుడు లాస్ట్ ఫైనల్ వెళ్ళే ముంగడు కూడా నాతోటి అన్న నీకే ఆపర్చునిటీ వచ్చింది, ఖచ్చితంగా వెళ్ళాలన్న అది అని మాట్లాడడం. అప్పుడు ఫైనల్కి వెళ్ళిపోయాను. మరి నువ్వు చెప్పిన నీ దోస్కి గెలుస్తావు అని. గెలుస్తావు అంటే చూడలే మన గురించి ఇప్పటి వరకు చూడలే అసలు. అరే బిగ్ బాస్లో పల్లె ప్రశాంత్ గురించి నేను చెప్పినట్లు ఎవ్వరు చెప్పలే. కొన్ని మిలియన్లు బి పోయినాయి. అంటే నా దోస్తు కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువ మీడియా ముందర కనిపించకుండా కూడా ఈసారి మాత్రం నా దోస్తు వెళ్ళి గెలవాలని చెప్పి ప్రతిరోజు ఆడుతున్న జెన్యున్ గేమ్ కానీ అది కాకుండా ఈజ్ ఎ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ ఎ రైతు బిడ్డ మీన్స్ చాలా పెద్ద వేరు. సో రైతు బిడ్డ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు చెప్తూ ప్రతిరోజు మాట్లాడే బిగ్ బాస్లో జరిగేటివి కూడా ఏమైనా రాంగ్ ఉంటే ఒప్పుకుంటా. ఎప్పుడైనా మనిషి అన్నాక ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా ఆ తప్పులు కూడా చెప్పుకుంటా. ప్రతిరోజు అయితే చూసి చెప్తూ ఉన్నా. ఓట్లు వేయించడం మరి నీ దోస్కి? ఓట్లేంది ఈరోజు ప్రమోట్ కూడా వేపిస్తా. ఓట్ వేయండి, కాల్ చేయండి. నెంబర్ కూడా చెప్పాలా 8886 76905. నువ్వు ఏమంటావు అని చెప్పి చెప్తున్నా. నువ్వు చెక్ చేయి మళ్ళీ నంబర్ మళ్ళీ 8866767905. పల్లవి ప్రశాంత్కి ఓట్ వేయండి అందరు. ఇంకా చెప్పండి. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని కొడుతున్నాడు తిడుతుండు కానీ నీకేమనిపిస్తుంది? నీ దోస్తు కదా మరి పల్లవి ప్రశాంత్. కొడుతుండు తిడుతుండు అంటే కొన్ని విషయాల్లో నాకు అట్లా బిహేవియర్ చేయడం. అమర్ నిజంగా అంటే ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడు. ఏ ఆర్టిస్ట్ని నేను తిట్టదలుచుకోలేని, ఎప్పుడు కూడా తిట్టను. గేమ్ పరంగా అంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా కనిపిస్తుంది. సో అట్లా అమర్దీప్ అట్లా చేయడం కానీ అట్లా బిహేవియర్ కానీ అది బాలే. నీ ఆవేశం నీకే శత్రువు అన్నట్ల నాగార్జున సార్ కూడా వచ్చి అన్నాడు నిన్ను. పిచ్చోడు అని అంటే నువ్వు అట్లా విధంగా బిహేవియర్ చేసుకోకు అమర్దీప్. నువ్వు సీరియల్ ఆర్టిస్ట్లో ఎన్నో కష్టాలు పడి ఉంటావు. సో కామన్ మ్యాన్ కానీ రైతు బిడ్డగా వచ్చిన అతనికి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం మంచిగా అందరూ కలిసిమెలిసి గేమ్ ఆడి విన్నర్ అయితే ప్రజలు నిర్ణయిస్తారు. అది కాక మీ గేమ్ని బట్టి ఉంటుంది కాబట్టి అంత విధంగా ఆడకుండా గేమ్ పరంగా ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా ఆల్రెడీ అర్జున్ వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు? అంబటి అర్జున్ గేమ్ పరంగా ఫైనలిస్ట్ ఆయననే వచ్చినాడు కదా, అది గెలవడం ఓకే. ఇంకా వెళ్ళిపోయినాడంటే ఇంకా ఇటువరకు అంటే ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ ఉంటారు అనేది అది డిసైడ్ చేస్తుంది. సో ఇంకా ఎలిమినేషన్ అయినా అంటే దాని గురించి నేనేం చెప్పదలుచుకోను. ప్రియాంక గేమ్ ఎలా ఉంది మీకు? ప్రియాంకని మన అంబటి అర్జున్ని నాగార్జున సారే చెప్పినారు. ఎక్కడ కానీ మీ వార్డ్స్లో కానీ కొన్ని చోట్ల ఏమైనా వార్డ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బ్రిలియంట్. సో ఆ కంట్రోల్ మన ప్రియాంక దగ్గర కానీ చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇంతకుముందు బోల్ ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ వేసింది, బోల్ వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంచెం కంట్రోల్గా కానీ ప్రియాంక ఇంకా మాట్లాడే విధానం కానీ ఓకే. ఇప్పుడు ఫస్ట్లో అయితే కొన్ని వార్డ్స్ చెప్పినా కదా ఎవరైనా కానీ మిస్టేక్ చేస్తారు కామన్ అని. మీ ఫ్రెండ్ కూడా చేసిండు కదా రతికతో తిరిగి, ఏమని చేసిండు? అరే కొత్తగా వచ్చినాడు భయ్, ఏం తెలుసు భయ్, ఎవరు తెలియదు, ఎవరు క్లోజ్గా మాట్లాడుతారో. రతికతోటి ఏం చేసిండంటే అరే గేమ్ అన్నాక అందరు ఫ్రెండ్స్ సర్కిల్లా దాన్ని ఏదేదో మళ్ళీ ఎవరెవరు ఎట్లా అనుకుంటారో వాళ్ళ ఒపీనియన్. నేను వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను. రతిక ఎలిమినేట్ అయినాకనే కదా డెవలప్ అయింది మనోడు. రతిక ఆల్రెడీ రీఎంట్రీ మొదలే డెవలప్ అయినాడు. ఫస్ట్ ఎలిమినేషన్ కంటే కూడా కొంచెం అప్పుడు అంటే ఇంకా కొత్త కదా తెలియదు. సో అప్పుడు అంత అర్థం కాలేదు. తర్వాత ఇంకా మొత్తం గేమ్ అర్థమైంది. ఇది గేమ్ ఇంకా శివాజన్న ఆడిపిస్తుండు కదా, ఎంత నీట్గా ఆడిపిస్తుండు ఇట్లా అని. శివాజన్న ప్రశాంత్కి ఉండడం ప్లస్ పాయింట్. ఇదైతే నేను 100% షో చెప్తా. శివాజన్న ఏ విషయంలోనైనా అరే ఇది ఇట్లా ఉండాలా అని చెప్పడం, వాళ్ళ దాంట్లో వాళ్ళకంత పెద్ద తోపులు చెప్పతలు లేకపోవడం. సో ఇంకా స్పాకి ఆ విధంగా మ్యాటర్ అయితే జరిగింది. అంటే రతిక పోయినాక మనం డెవలప్ అయినాక అందరు ఫ్యాన్స్ అయ్యారంటావు? అట్లని కాదు, ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కానీ ఇంకా ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వలన చాలా అప్పుడు వేలులో ఉంటే ఇప్పుడు లక్షలు కోట్లలో చాలామందికి తెలుసు. ఇప్పుడు అది టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నావు? టాప్ 3 నాకు తెలిసి స్పై టీమ్ ముగ్గురు ఉంటారు. ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉంటారు.
ఇంకా అందరు వెళ్ళిపోతారు. హూ ఇస్ ద విన్నర్? పల్లవి ప్రశాంత్ ఎప్పుడు గెలవాలి. ఇంకా నీకు సింపుల్ ఒక వార్డులో చెప్పాలి, రైతన్న 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 రాజన్న రాజన్న నువ్వే ఓరన్నా, పేదవాళ్ళము బీదవాళ్ళము మంచి మనసున్న మహారాజులం, బిగ్ బాస్లోన గెలిపించాలి మీరే మాకు ఓటేయాలి. సో పల్లవి ప్రశాంత్కి చాలామంది అంటే విలేజ్లో ఉండే వాళ్ళకి కాల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాల్ అనేది నెట్వర్క్ ఇష్యూ అవుతుందో మళ్ళీ అది ఎట్లయితుందో తెలియదు. సో మీరు ఆ నెట్వర్క్ని కూడా చేస్తే క్లారిటీగా ఇంకా 1 వర్డ్లో చెప్పాలంటే ఇప్పుడు 2 వీక్స్ ఇచ్చినా ఒక 2 డేస్ చాలు మాకి, మేము ఓటేస్తే మా వాడు గెలిచేస్తాడు. మళ్ళీ కామన్ మ్యాన్ రైతు బిడ్డ కాబట్టి సో ఆ 2 డేస్ ఉన్నప్పుడు కూడా చెప్తున్నా దాని నెట్వర్క్ ఏందో ఇష్యూ సెట్ చేయండి. అది ఎందుకు అట్లా అవుతుందో చాలామంది కాల్ వెళ్ళట్లేదని నాకు మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాలో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ. సో దాన్ని క్లియర్ చేయాలని నేను బిగ్ బాస్ హౌస్కి తెలియజేస్తున్నాను.